ఏదైతే కోకాపేటలోని నిర్మించిన దొడ్డి కొమరాయ ఆత్మగౌరవం భవనం మన నారాయణ చైతన్య స్కూల్ సంస్థ యజమాన్యమైనటువంటి సంస్థకు లీజుకి ఇవ్వడం దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఏదైతే ఈ నారాయణ చైతన్యకి ఇచ్చిందో దానిపైన తీవ్రమైన పోరాటం చేస్తాం. ఏదైతే నారాయణ సంస్థ ఈ ఎగ్గ మల్లేశం, క్యామ మల్లేశం, మరి బీర్లా ఎల్లన్న గారు మన కమిషన్లకు కకృతి పడి ఆ భవనాన్ని అగ్రవర్ణాల చేతిలో నారాయణ చేతిలో పెట్టడం అనేది జరిగింది. దీన్ని మేము తప్పు పడుతున్నాం, యావత్తు జాతి తప్పు పడుతుంది. దీన్ని పరిహారము చాలా భారీ పెద్ద ఎత్తున మేము చేయదలుచుకున్నాము. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తోటే అయిపోలేదు, ఇంకా ఇల్లు ముట్టడిస్తాము, అదే మాదిరి అసెంబ్లీని ముట్టడిస్తాము. కావాల్సి వస్తే పానాలు కూడా బలంగా పెట్టి మా దొడ్డి కొమర ఆత్మ గౌరవాన్ని భవనాన్ని రక్షించుకుంటాం. అదేవిధంగా బిర్లా ఓపెన్ మైండ్స్ హై స్కూల్ని కూడా మన్సూరాబాద్లో దాన్ని కూడా మేము కాపాడుకుంటాం. అదే మాదిరిగా ఇంకోటి కూడా మాదైతే హిందూ శ్మశాన వాటిక కుర్మలది ఉందో దాన్ని కూడా మేము కాపాడుకుంటాం. ఇవన్నీ అగ్రవర్ణాలకు, ఈ కమిషన్లకు ఏజెంట్ కకృతి పడి మార్వాడోళ్లకు మరియు వెల్మదొరలైన నారాయణ చైతన్యాలకు కట్టబెట్టడం కుల ద్రోహులుగా మేము కులంలో నిలబెడతామని ఈ మీడియా పరంగా మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళు ఒక బాధ పడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళకి గత గవర్నమెంట్ లో 5 ఎకరాలు 7.5 కోట్లతో గొప్ప భవన నిర్మాణాన్ని దొడ్డి కొమరాయ పేర నిర్మించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కోకపేటలో ఉన్నది. ఆ కోకపేటలో ఉన్నటువంటి ఈ భవనాన్ని ఇదే కులంలో జన్మించినటువంటి బీర్లా ఎల్లయ్య, ఎగ్గ మల్లేశం, క్యామ మల్లేశం అనే 3 వ్యక్తులు నారాయణ విద్యా సంస్థలతో చీకటి ఒప్పందం చేసుకున్నారని మాకు తెలుస్తా ఉన్నది. అక్కడ సింధూర అనే ఒక లేడీస్ ని తీసుకొచ్చి ఏదైతే కోకపేటలో భవనం ఉన్నదో అక్కడ ఒక క్షుద్ర పూజలు చేయడం జరిగింది. ఆ క్షుద్ర పూజలు అక్కడ చేతబడి చేయడం జరిగింది కులానికి. మా కులస్తులే మా కులం మీద చేతబడి చేస్తున్నారు కాబట్టి మేమందరం కులస్తులం వాళ్ళ మీద తిరగబడుతూ ఉన్నాము. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీటన్నిటిని మీరు చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఈ కులం నీకు మీది పాలమూరులో ఈ కులం అత్యంత జనాభా ఉంటది. ఇదే కులం నీకు విపరీతమైన ఓట్లేసి నిన్ను గెలిపించారు. ఇక్కడ మేము బాధపడుతున్నాం, మా భూములన్నీ పోతున్నాయి. మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమిని నారాయణ విద్యా సంస్థలకు కట్టబెట్టడానికి వీళ్ళు ముందుకొస్తా ఉన్నారు. మీరు దీన్ని గుర్తించి మా కులానికి న్యాయం చేస్తే మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటది, లేదా గత ప్రభుత్వానికి పట్టించిన గతి మీకు పట్టే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాము. ఇలా బలహీన వర్గాలలో తెలిసి తెలియనటువంటి మరి కొంతమంది లీడర్లు మరి మళ్ళా అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి అదే నారాయణ సంస్థలకు మరి ఏదైతే లీజుకి ఇచ్చి కట్టబెడుతున్నారో దీన్ని ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్, మరి పేద కుర్మలకు అన్యాయం జరిగితే వాళ్ళ చైతన్యాన్ని అడ్డుకుంటే మిమ్మల్ని మరి ఎంతవరకైనా కానీ మేము తెగిస్తాం. మా దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని ఇలా మీరు ఇలా లీజుకి ఇవ్వడం అంటే సిగ్గుసేటు, సమాజాన్ని ఇలా అవమానం చేసినట్టు. మీరు దయచేసి దీన్ని మరి సమాజం మొత్తం గమనించాలి. ఇలా ఏ డబ్బులు ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే నడవది. సమాజం చైతన్యమైంది, సోషల్ మీడియా చేతిలో ఉంది. ఇలా ఎవరు ఆపితే ఆగనటువంటి రోజులు వచ్చినాయి. దయచేసి అప్రమత్తంగా ఉండాలి. పెత్తందారులారా, ఇలా బడా బాబులారా, మీరు బంద్ చేయాలి భాగవతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కుర్మా, జై జై కుర్మా. కుర్మల ఐక్యత వర్ధిల్లాలి, సమాజ చైతన్యం వర్ధిల్లాలి. ఇలాంటి పేద బడుగు బలహీనలో వాటి దోచుకోవడం బంద్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాకున్న భవనాలన్నీ తాకట్టు పెట్టుకుంటా మన కుర్మ కులస్తుల్లో ఉన్న కులపేద మనుషులు సోకాల్డ్ ఒక 3 తోడు దొంగలు కలిసి అన్నిటినీ తాకట్టు పెట్టుకుంటా వెళ్తున్నారు. ఆ తాకట్టు పెట్టుతున్న క్రమంలో మరి వాళ్ళను అయ్యా మీరు బుద్ధి తెచ్చుకుంటారా లేదా అని అదే స్థలంలో కోకపేటలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను నిలదీయడం వల్ల 1,00,000 వ్యూస్కి వెళ్ళింది ఒక వీడియో. మరి దీన్ని ఆయన ఏమాత్రము ఒక చీమ గుట్టినట్టు లేదు. ఎందుకంటే మన కులంలో ఉన్నటువంటి మేధావి వర్గం దీన్ని ధిక్కారస్వరం చేస్తున్నారు. అయ్యా నువ్వు అర్థం చేసుకో బీర్లా గారు, మీరు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, ఎందుకు ఈ చీకటి ఒప్పందాలు, ఎందుకు ఈ దొంగ నాటకాలు, ఎందుకు ఇవన్నీ బంద్ చేయరి? లేకపోతే బంద్ చేయకపోతే మాత్రం భవిష్యత్తు ఏదైతే కార్యాచరణ ఉంటుందో అది చాలా చాలా తీవ్రమైనది. ఈ రోజు జరిగిన మీటింగ్ తోని మీకు అర్థమైపోతుంది. ఎగే మల్లేశం గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, క్యామ మల్లేశం గారు మీరు కాబోయే అధ్యక్షుడు అంటున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ ఈ చీకటి ఒప్పందాన్ని రద్దు చేయకపోతే అక్కడ జరిగే పరిణామాలన్నీ ప్రతిదీ మీరే బాధ్యతగా
వహించాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే నారాయణ సంస్థ సింధూర మేడంతో జరిగిన అగ్రిమెంటు, డీజీఎం గోపాల్ రెడ్డి ఇన్వాల్వ్ అయిన అగ్రిమెంటు, ఆయన ఏదైతే సంఘంలో వచ్చి చేసుకున్నాడో దాన్ని ఉపసరించుకొని మీరు దాన్ని రద్దు చేయాల్సిందిగా కుర్మ హాస్టల్కు, అక్కడ కుర్మ సంస్కృతి కొరకు, అలాగే అక్కడ మన కుర్మ యువతకు ఎంతో మంది ఇప్పుడు మనకు ఒక సంఘం ఉంది కుర్మ యువ చైతన్య సమితి. మరి ఆ కుర్మ యువ చైతన్య సమితికి ఒక సంఘం ప్లేసు హైదరాబాద్లో ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే ఎక్కడ ఏ స్థలం లేదు. ఆ ఉన్న ఒక్క ముస్లిం జంగ్ బ్రిడ్జ్ వాళ్ళు అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు బయట వాళ్ళని ఎవరిని రానియరు. అక్కడ ఒక కోటరీ ఏర్పడ్డది. ఆ కోటరీ లోపల ఏ సంఘాలను రానియరు. ఏ పెద్దన్న పాత్ర పోషించి అన్ని సంఘాలను పిలిపించి ఇది మంచి చేద్దాం, ఇది చెడు సంబంధించిన అన్ని సమాలోచన చేసే బుద్ధి కూడా లేదు. దయచేసి ఈకమనైనా రాబోయే కాలం ఇది టెక్నాలజీ యుగం. ఈ యుగంలో కూడా మీరు ఇంకా మాకు నచ్చినట్టే చేస్తాం, మేము నచ్చినట్టే ఉంటాం, ఎవరేం చేస్తారు ఈ 1, 2, 3, 10 గంతులు, 20 గంతులు, 100 గంతులు అనుకుంటున్నచ్చు, కానీ ఒక గొంతు లేచింది లక్షతో సమానం. ఏదైతే దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవన్ నిర్మించారో, గత ప్రభుత్వాలు మంజూరు చేయబడ్డ ఈ భవనాలకు కురుమలకు, కురుమ యువతకు ఏదైనా చదువుకునే విషయంలో కావచ్చు, ఉద్యోగం చేసే విషయంలో కావచ్చు, ఆర్థికంగా ఎదగడానికి ఏవైతే ఈ భవనాలు మనకు ప్రభుత్వాలు మంజూరు చేసినవో ఆ పక్కదో పట్టిస్తూ ఈరోజు ఈ ఏకాభిప్రాయ నిర్ణయంతో ఈయన ఎగ్గే మల్లేశం గారు కావచ్చు, ఆయన యొక్క ఎమ్మడి తిరుగుతున్న వాళ్ళందరూ కావచ్చు, దానిని ఎక్కడో ఉన్న నారాయణ సంస్థలకు లీజుకి ఇవ్వడం చాలా దారుణమైన పరిస్థితి. చాలా దారుణంగా మేము పరిగణిస్తున్నాం. ఇది యావత్ కుర్మలను అవమానించడమే. దొడ్డి కొమరయ్య కుర్మ భవన్ అని పెట్టి దొడ్డి కొమరయ్య కుర్మ భవన్ని మున్నూరు కాపు అయినటువంటి నారాయణ సంస్థలకు లీజుకి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యావత్ కుర్మలంతా కుర్మ జేఏసీగా ఏర్పడి అందరు కలిసికట్టుగా దీనిని వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని కుర్మలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి భవనాన్ని వాడే విధంగా చూడాలని చెప్పి, లేని ఏడల దీని యొక్క సమస్యను తీవ్ర రూపంగా ఉండి మేము ఖచ్చితంగా మీ యొక్క నారాయణ స్కూళ్లను ముట్టడిస్తామని చెప్పేసి, అలాగే క్యామమల్లయ్య గారి ఎగ్గే మల్లేశం గారి ఇల్లు ముట్టడికినంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.